ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని ఆలోచించే వారికి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే అనే విధంగా సాన్విక గ్రూప్ వారు వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మంత్లీ 1 ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకుంటూ సేల్స్ లో దూసుకెళ్ళిపోతున్నారు. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ లో బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇంత ఫాస్ట్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అని అడగడానికి మనం ఈ రోజు వారి ఆఫీస్ కి రావడం జరిగింది. ఉప్పల్లో ఉన్న ఈ ఆఫీస్ లో మహేష్ సార్ని మీట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ విజిట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటాయి. ఎందుకంటే అన్నీ కూడా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కాబట్టి వచ్చేసేయండి. సార్ కంగ్రాచులేషన్స్ సార్. ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ తీస్తూనే ఉన్నారు. ఈ మార్చ్ 1 కూడా మీరు ఇంకో ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. సో మా వ్యూవర్స్ కి రాబోతున్న ప్రాజెక్ట్ ఇంకోటి సాగర్ హైవే అంటేనే శాన్విక అంటేనే సాగర్ హైవే అనే విధంగా మీరు ప్రాజెక్ట్ తీయబోతున్నానని చెప్పారు కదా. సో 15 ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. 1 by 1 తీస్తాను అంటున్నారు. సో ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు సాగర్ హైవేలో మేజర్ గా మనం ఒక 15 ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నాము. సాగర్ హైవేనే ఎందుకు చూస్ చేసుకున్నామంటే సాగర్ హైవే అనేది ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ. ఏపీ క్యాపిటల్ అమరావతి, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, ఈ 2 క్యాపిటల్స్ కలిపే మేజర్ హైవే కాబట్టి ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మేము సాగర్ హైవే చూస్ చేసుకున్నాం. సార్ యాక్చువల్లీ సాగర్ హైవేలో ప్రైజెస్ దాదాపుగా చూస్తే చాలా హైలో ఉన్నాయి. మీరేంటి ఈ 3 lakhs 4 lakhs 5 lakhs ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా ఉంది? ఫ్యూచర్ సిటీ అనేది సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో వచ్చింది కాబట్టి శ్రీశైలం హైవేలో ఆల్రెడీ రేట్స్ పెరిగిపోయాయి. సాగర్ హైవేలో రేట్లు అనేవి ఇప్పుడిప్పుడే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే గ్యాదరింగ్ చేస్తామో అది 2 years బ్యాకే మేము ల్యాండ్ బ్యాంక్ గ్యాదర్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రైజెస్ పెరిగి ఉన్నాయి. సో నా ఓన్ ల్యాండ్ కాబట్టి నేను రీజనబుల్ ప్రైస్లో పెట్టడానికి, కస్టమర్కి తక్కువ రేట్లో ఇవ్వాలన్న ఆలోచనతో రీజనబుల్ ప్రైజెస్ అనేవి పెట్టడం జరిగింది. 1 monthకి ఒక ప్రాజెక్ట్ ఎలా పాసిబుల్ అవుతుంది సార్? కస్టమరు 3 లక్షల్లో 4 లక్షల్లో ప్లాట్ కొనాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు సో ఈ బడ్జెట్లో మార్కెట్లో లేవు కాబట్టి మన కంపెనీని చూస్ చేసుకుంటున్నారు. ఇంకా ఇందులో సెకండ్ పాయింట్ ఏంటంటే మేము తక్కువ ప్రైస్ పెట్టిన తర్వాత కస్టమరు వచ్చి తీసుకున్నాక ఈ ప్రైస్ నచ్చడము, లొకేషన్ నచ్చడము, అది వాళ్ళ రిలేషన్లో చెప్పడం వల్ల వాళ్ళ నుంచి రిఫరెన్స్ ఎక్కువ రావడము మాకు తక్కువ టైంలో ఎక్కువ సేల్స్ జరగడానికి ఛాన్స్ ఇప్పటి వరకు అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ తీసుకున్న వాళ్ళు అంటే మీరు అన్ని ప్రాజెక్ట్ కూడా అదే లొకేషన్ అంటున్నారు కదా. సో ఈ ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్కి ఎంత వరకు ఉండొచ్చు? మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా RRRకి జస్ట్ 1/2 kilometer to 1 kilometer రేడియస్లో ఉన్నాం కాబట్టి సో కస్టమర్ చూసింగ్ కూడా RRRకి దగ్గరగా తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి కూడా మనం ఒక 5 kilometer రేడియస్లో ఉన్నాం. ఫ్యూచర్ సిటీ అనేది ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో 5 to 10 yearsలో డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ తీసుకురాబోతున్న ప్రాజెక్ట్ లో బడ్జెట్ అంటున్నారు కదా. సో దానన్నిటికీ మీకు లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? అంటే మెయిన్గా టైటిల్ క్లియర్ అనేది చూస్తారు. సో నేను ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చూసేదే టైటిల్ అండి. అంటే రికార్డ్స్ వైజ్గా, డాక్యుమెంటేషన్ వైజ్గా నేను ఒక హైకోర్టు అడ్వకేట్స్కి ఒక 3 to 4 అడ్వకేట్స్కి ఇచ్చి నేను వెరిఫై చేసుకుంటాను. చేసిన తర్వాత కూడా 1 to 2 months ఆ సైట్ మీద అబ్జర్వేషన్ పెడతామండి. ఎందుకంటే పొజిషన్ పరంగా కూడా మేము తీసుకున్న దగ్గర నుంచి క్లియర్గా ఉందా లేదా చూసుకొని మేము ప్రాజెక్ట్ తీసుకొస్తాము. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్లాట్ అండి. సో నేను 100 plots చేస్తాను కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ ఆలోచనలో ఆ బేస్ చేసుకొని నేను ప్రాజెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. టైటిల్ వైజ్ కానీ, లొకేషన్ వైజ్ కానీ, అక్కడ డెవలప్మెంట్స్ వైజ్ కానీ అవన్నీ చూసుకొని నేను మార్కెట్లో పెడతాను. ఇన్వెస్ట్మెంట్ చేసేవారు 1 plot కానీ మీరు కోట్లలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నేను ఇంకెక్కువ డీప్గా అనాలిసిస్ చేస్తాను. ఫామ్ సైట్ తక్కువ బడ్జెట్ కదా సార్. సో మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఎట్లా ఉండబోతుంది? సో నేను ఎమ్యూనిటీస్ వైజ్గా చూస్తే అంటే వచ్చే 5 years తర్వాత ఎలా ఉండబోతుందో ఊహించి నేను
ఈ 30 ఫీట్ రోడ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. అట్లాగే ఫామ్ ప్లాట్స్ కాబట్టి ప్లాట్ కొన్నాక కస్టమర్ దాన్ని జోనింగ్ చేసిన తర్వాత వదిలేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ ప్లాట్ వదిలేస్తే ఏమి రాదు. సో అందులో ఒక ఫ్రూట్ ప్లాంటేషన్ కానీ లేకపోతే ఇన్కమ్ వచ్చేటట్టుగా ఒక మహాగాని ప్లాంటేషన్ కానీ, ఓకే. సో అటువంటి ప్లాంటేషన్ పెట్టి అందులో నుంచి వాళ్ళకు ఒక ఇన్కమ్ వచ్చేలాగా, లేదు అంటే ఒక ఫ్రూట్ ప్లాంటేషన్ అడుగుతున్నారు కస్టమర్స్. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు సరదాగా మన ఇంట్లో చెట్లు పెట్టుకుంటే ఎలా ఫీల్ అవుతామో ఆ విధంగా నేను ఫ్రూట్ ప్లాంటేషన్ పెట్టి అక్కడ అవసరమైతే ఒక 1 డే స్టే చేసేటట్టుగా వాళ్ళకి ఒక ఎమ్యూనిటీస్ అనేవి నేను ఏర్పాటు అంటే ఏదైనా రిసార్ట్ ప్లాన్ చేస్తున్నా? రిసార్ట్ ఉంటుందండి. ఒక ఫామ్ హౌస్ చేసి స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే ఏరియా పెట్టేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు ప్లాట్ చూడడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక హాఫ్ డే స్టే చేసేటట్టుగా మనం ఎమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మంచి రిసార్ట్. Yes, సో ఇండివిజువల్ గా ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఇండివిజువల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో మేమే డెవలప్ చేసి ఇస్తాం 1 month. ఓకే. సో వచ్చే వారికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పరంగా చూస్తే ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు విత్ గేటు, సీసీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము. రిసార్ట్ ఎలా ఉంటుందంటే మన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాము. ఎవరైనా ఫామ్ హౌస్ కావాలి అనుకుంటే వాళ్ళ బడ్జెట్లో మేము ఫామ్ హౌస్ డెవలప్ చేసి ఇస్తున్నాము. సరే, ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అండ్ ఇప్పుడు మీరు లాంచ్ చేయబోతున్నారు కదా March 1st కి. సో దాని గురించి కస్టమర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఫైనల్ గా ప్రైస్ కూడా చెప్పండి. కనెక్టివిటీ వైజ్గా చూస్తే సాగర్ హైవేకి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. RRRకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. అలాగే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. చింతపల్లి టౌన్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. అలాగే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది మాల్కి మనం చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్కి దగ్గరగా వస్తుంది. సో ఫైనల్గా ప్రైస్ ఎలా ఇవ్వబోతున్నారు? ప్రైస్ అనేది 4 lakhలోనే మనం ఇస్తున్నాం. అంటే 3,300 రూపీస్ పర్ యార్డ్ లాగా మనము జస్ట్ అఫోర్డబుల్ బడ్జెట్లో మనము కస్టమర్స్కి ఇవ్వబోతున్నాం. ఇలాంటి అవకాశము ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవద్దు. March 1st రోజున లాంచింగ్ ఉంది కాబట్టి ముందుగానే మీరు వచ్చి ప్లాట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఇదండి ఈరోజు వీడియో శాన్విక గ్రూప్ వారి ప్రాజెక్ట్ గురించి. సో కేవలం 4 లక్షలకే ప్లాట్. తప్పకుండా విజిట్ చేయండి March 1st మిస్ అవ్వకుండా. ఇలాంటి ఒక ఆపర్చునిటీని తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే సాగర్ హైవే ట్రెండింగ్ హైవేలో ఉంది కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ చాలా చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది. సో దొరికినప్పుడే వినియోగించుకోవాలి, అది కూడా ఫ్యూచర్ సిటీ అండ్ RRRకి దగ్గరలో. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.